కుప్పం కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఒక మహిళని కట్టేసినటువంటిదంతా ఆ మధ్యన ఒక మహిళని అట్లాగే కట్టేసి అప్పు తీర్చమని చెప్పి వేధించినటువంటి సంఘటన చూసాం. ఆ కేసులో చంద్రబాబు గారు స్వయంగా జోక్యం చేసుకుని యాక్షన్ తీసుకోవడం, అమ్మాయికి పరిహారం ఇవ్వడం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఇంకొక మళ్ళీ అక్కడే కట్టేసినటువంటి సంఘటన అనేది సంచలనం సృష్టించింది. ఇది బాబుగారి నియోజకవర్గం. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా హైట్ రోల్ చేస్తుంది. ఎవరైనా సరే ఒక మహిళను కట్టేసిన ఉదంతం అంటే ఎవడు ఊరుకుంటాడు ఎక్కడైనా సరే. అందులో బాబుగారి నియోజకవర్గం అయ్యేటప్పుడు బాగా హైలైట్ అయింది. దాంతో ఒక్కసారిగా సీరియస్ యాక్షన్కి దిగారు. వేగంగా తీసుకుని వెళ్తే అసలు విషయం ఏంటయ్యా అంటే, ఆ కట్టేయించుకున్నది మహిళేనట. ఆవిడ తన కొడుకు కోసం ఆ నాటకానికి ఒప్పుకుందట. ఇప్పుడు ఆ కట్టేసింది సొంత కొడుకే. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం ఏంటి అంటే, కన్న తల్లిని స్వయంగా కన్న కొడుకు విద్యుత్స్తంభానికి కట్టేసి ఆపై సవతి సోదరుడే ఆ పని చేశాడని పోలీసులు ఫిర్యాదు చేశాడు. తల్లి కూడా ఈ డ్రామాలో పాలు పంచుకున్నట్టు తర్వాత పోలీసులు విచారణ తేలింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో శాంతిపురం మండలం కర్లకట్ట పంచాయతీ తంబిగానిపల్లిలో మునెప్పకు మునెమ్మ గంగమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారట. మునెప్ప అనే ఆయనకి మునెమ్మ గంగమ్మ అని ఇద్దరు పెళ్ళాలు. మునెమ్మ గతంలో చనిపోయింది. ఆమెకు మంజునాథ్ అనే కొడుకుతో పాటు ఇద్దరు కూతులు కూడా ఉన్నారు. మొదటి భార్యకి ప్రస్తుతం జీవించుందేమో రెండో భార్య గంగమ్మ. ఈమెకి సురేష్ అనే కొడుకున్నాడు. ఈ సంతానానికి ఎప్పుడో ఆస్తులు పనిచేశాడు మునెప్ప చచ్చిపోతే ముందే. తన కోసం 1 ఎకరా పొలం మాత్రం అతను ఉంచుకున్నాడు. చచ్చిపోక ముందు అతను 1 ఎకరం పొలం ఉంచుకున్నాడు. గంగమ్మ కొడుకు ఈ భూమిని ఇంతకాలం సాగు చేస్తున్నాడు. మునెప్ప వారం క్రితం అనారోగ్యంతో చనిపోయాడట. దీంతో ఆయనకున్న ఎకరం భూమిలో తనకు వాటా కావాలని సురేష్ని మొదటి భార్య కొడుకు మంజునాథ్ డిమాండ్ చేశాడు. మంజునాథ్ భార్య ధనమ్మ కుమార్తె కాంతమ్మ సోమవారం సురేష్ సాగు చేస్తున్న ఎకరం దగ్గరకు వచ్చి తమకు భాగం పెట్టాలని అడిగారు. దీంతో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ధనమ్మ కాంతమ్మ వెళ్ళిపోయిన తర్వాత సురేష్ గంగమ్మను పొలంలోనే ఉన్న విద్యుత్ స్తంభానికి డ్రిప్ పైపులతో కట్టేశాడు. ఆ పైన వీడియో తీసి తన తల్లిని మంజునాథ్ కుటుంబం హింసించిందంటూ రాళ్లబూదుగురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు విచారిస్తే డ్రామా అని తేలింది. తప్పుడు ఫిర్యాదు చేసిన సురేష్ కుటుంబం మీద కేసు నమోదు చేసిన కుప్పం రూరల్ సీ మల్లేష్ యాదవ్, రాళ్లబూదుగురు ఎస్ఐ నరేష్ చెప్పారు. కుప్ప నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించడానికి ఇటువంటి సంఘటనలు కొందరు వినియోగించుకుని వైరల్ చేస్తున్నారని పార్థసారథి డీఎస్పీ చెప్పుకొచ్చారు.